హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా డిఫరెంట్ స్టైల్లో అఫ్ఘానీ ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాము. ఓకే, సో ఇది రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి కూడా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఒక 2 టీ స్పూన్స్ అలా ఆయిల్ వేడేయాలి. ఇది సో ఇలా ఆయిల్ వేడయ్యాక ఇందులోకి నేను ఆఫ్ఘనీ స్టైల్ చేసిన కాబట్టి దీనికి మనకి కావాల్సినవి ఏంటంటే ఒక 2 ఉల్లిగడ్డలు, అలాగే ఒక 3 to 4 అలా పచ్చిమిర్చి, కొంచెము వెల్లుల్లి, కాజు, ఓకే, ఒక 10 అలా కాజు, ఓకే. అండ్ మిక్సీ గ్రైండ్ లో పట్టేటప్పుడు మాత్రము ఒక కట్ట, చిన్న కట్ట అంతా కొత్తిమీర కాడలతో పాటు వేయొచ్చు. ఓకేనండి, చాలా బాగుంటుంది ఇది, ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే మనము గ్రేవీ కోసం అని కాస్త ఒక 2 టీ స్పూన్స్ అలా ఆయిల్ వేసాను. సో ఇది ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ కాస్త వేడవ్వగానే ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాయి, పెద్దగానే కట్ చేసాము ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి. సో ఉల్లిగడ్డ పెద్దగా కట్ చేసినవి నేనైతే ఒక 2 తీసుకున్నాను పెద్దవి. అలాగే ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక 2-3. మీ దగ్గర అల్లం ఉంటే ఒక 1 ఇంచ్ అల్లం వేయొచ్చు, లేదు అంటే మిక్సీ పట్టేటప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి కొంచెం అలా ఫ్రై అయ్యాక ఇలా ఒక 2 మినిట్స్ అలా కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి నేను జీడిపప్పు కూడా వేసినాను. సో జీడిపప్పు కూడా వేసి ఇంకా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఆనియన్స్ అంతా మంచిగా మగ్గేదాకా కొంచెం ఫ్రై చేయండి. ఓకే, సో డిఫరెంట్ గా చాలా బాగుంటుంది, చాలా క్విక్ గా అయిపోతుంది కూడా రెసిపీ. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో దీని ఒక 2 మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టి దీన్ని ఫ్రై చేస్తున్నాను. మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేసేద్దాం. మన ఆనియన్స్ అన్ని మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీన్నంతా ఒక సైడ్ కి పెట్టేసుకొని మిక్సీ పడదాము. చల్లగా అయిపోయాక మిక్సీ పడదాము. కాస్త కొత్తిమీర, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, సో దీన్ని నేను పక్కకు తీసేసుకుంటున్నాను. ఇక నేను 3 ఎగ్స్ తీసుకున్నాను, బాయిల్డ్ ఎగ్స్. సో వీటికి కొంచెం ఇలా ఘాట్లు పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనకి మసాలా అనేది లోపలికి వెళ్ళి మంచిగా ఎగ్స్ కూడా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటాయి తినేటప్పుడు. సో ఇలా అంతా ఘాట్లు పెట్టేసుకోండి. ఓకే, మనకు ఆనియన్స్ ది పట్టినంత అది కొంచెం చల్లగా అయ్యేలోపు మనము ఎగ్స్ ని కాస్త ఫ్రై చేసేద్దాం. సో నేను ఇదే కడాయిలో ఒక 1 టీ స్పూన్ అలా ఆయిల్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అలా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇది కాస్త ఆయిల్ వేడయ్యాక అందులోకి మనం కాస్త ఎగ్స్ ని ఫ్రై చేద్దాం. సో ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులోకి మనం ఎగ్స్ వేసేసుకొని ఇక్కడ కొంచెం ఒక చిటికెడు పసుపు, నేను ఇక్కడ 3 గుడ్లు తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక చిటికెడు పసుపు తీసుకున్నాను. అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసేసి వీటిని పక్కకు పెట్టేసుకున్నాము. ఆయిల్ లో కొంచెం అది ఫ్రై అవుతూ ఉంటుంది ఇలా. సో జాగ్రత్తగా, లేదా ఇలా మూత పెట్టేసుకొని సరి షేక్ చేసామంటే మసాలా అంతా దానికి పట్టేస్తుంది. సో ఇలా షేక్ చేసి పట్టేశాక, సో ఇలా మన ఎగ్స్ అన్ని కాస్త ఫ్రై అయ్యాక వీటిని మనం పక్కకు పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు అది మిక్సీ పట్టేసుకోవడం చూపిస్తాను నేను మీకు. సో దీన్ని నేను సైడ్ కి పెట్టేసుకుంటున్నాను ఎగ్స్ ని. ఇది కూల్ అయింది. సో ఇది కాస్త చల్లగా అయ్యాక ఇందులోకి నేను ఒక టీ స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే ఒక చిన్న కట్ట అంత కొత్తిమీర, ఇది వేసేసి మంచిగా ఒక పేస్ట్ లాగా, కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేద్దాం. ఇప్పుడు దీన్ని చూడండి, మన గ్రేవీ ఇలా పేస్ట్ లాగా అయిపోయింది, స్మూత్ పేస్ట్ లాగా పట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది, దీన్ని ఒక సైడ్ కి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఆ కర్రీని పేస్ట్ చేసిన దాన్ని పోపు పెట్టేసుకోవాలి. సో అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు చూడండి. ఇది హోల్ గరం మసాలా ఒక 1.5 ఇంచ్ అలా, 1 ఇంచ్ అలా, ఓకే, చెక్క, అలాగే ఒక 7 లవంగాలు, 7 యాలకులు, కొంచెం కసూరి మేతి ఒక 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వచ్చేసి బ్లాక్ పెప్పర్ పౌడర్, ఓకే, మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి,
అలాగే దీనికి పెరుగు కావాలి. సో ఇలా గడ్డలు లేకుండా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఓకే, అలాగే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేస్తాము. సో వీటిని నేను సైడ్కి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఆయిల్ పోద్దాం. ఆయిల్ యాడ్ చేద్దాము. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. సో ఇది ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడయ్యాక నేను హోల్ గరం మసాలా వేస్తున్నాను. ఓకే, ఇది ఒక 1 minute అలా 1 second అలా సార్ట్ చేశాక మనం ఆల్రెడీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, స్లోలీ ఆ పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసేయండి. ఇలా స్లోగా ఈ పేస్ట్ అంతా ఇది కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. సో దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచేసేసుకొని ఒక 4 to 5 minutes ఫ్రై అవ్వనివ్వండి. సో ఇది ఫస్ట్ ఒకసారి అంతా బాగా కలిపేసేయండి. కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ నేను ఫ్రై చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని నేను ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచేసి ఫ్రై చేస్తున్నా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీన్ని. చూడండి సైడ్స్ కి అంతా ఆయిల్ అంతా స్టార్ట్ అవుతుంది. సైడ్ కి ఇట్లా ఆయిల్ సపరేట్ అవ్వడం. ఈ టైంలో మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా పక్కకు పెట్టుకున్న మసాలాలన్నీ యాడ్ చేసేద్దాం. సో ముందుగా నేనైతే ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇవి వేసి ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. మంచిగా ఇలా ఒకసారి కలిసాక ఒక 2 minutes అలా వీటిని కుక్ చేయండి. మూత పెట్టేసుకొని కుక్ చేసేసేయండి ఒక 2 minutes. ఇది ఒక 2 minutes ఇలా కుక్ అయింది. ఇప్పటిదాకా మనకి మీడియం ఫ్లేమ్ లోనే ఉంది. వంట చేసేటప్పుడు మొత్తం మీడియం ఫ్లేమ్. ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మొత్తం లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం పక్కకు పెట్టుకున్న పెరుగు ఉంది కదా బీట్ చేసింది, దీన్ని స్లోగా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. 1 cup నేను పెరుగు తీసుకున్నాను. అలాగే కసూరి మేతి ఒక టీ స్పూన్ కసూరి మేతి మంచిగా క్రష్ చేసేసి వేసేసేయండి. అండ్ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి లో ఫ్లేమ్ లోనే పెట్టి కలపండి. లేకపోతే ఇలా విరిగిపోయినట్టు అయిపోతుంది. పెరుగు వేసినప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్ లోనే ఉంచేసేయండి ఏ కర్రీ అయినా. సో దీన్ని ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని 4 minutes లో ఫ్లేమ్ లోనే కుక్ చేసేయండి పెరుగు వేసాక కూడా. ఓకే, సో ఇలా ఒకసారి అంతా కలిపేస్తున్నాను. పెరుగు మంచిగా మసాలాకు అంతా పట్టేటట్టు ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 4 నిమిషాలలో లో ఫ్లేమ్ లోనే ఉడకనిద్దాం. పెరుగుతో ఉడికేటప్పుడే దీంట్లో సరిపడా సాల్ట్ వేసేయండి. నేనైతే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. వేసి ఒకసారి కలిపేసి ఉడకనిస్తున్నాను. 4 minutes అయ్యాక చూడండి మొత్తం అంతా కాస్త దగ్గర వస్తుంది గ్రేవీ అంతా. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం ఒక 1/2 glass, ఇది 1/2 లీటర్ది, సో 1/2 glass వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలలా కుక్ చేయండి. ఇలా ఒకసారి ఒక పొంగు వచ్చాక టేస్ట్ చూడండి ఏమైనా ఉప్పు పడుతుందా అని చెప్పి. ఇక్కడ మనం ఏంటంటే ఎర్రకారం ఏమి వేయట్లేదు, రెడ్ చిల్లీ పౌడర్ ఏమి వేయట్లేదు. సో ఆఫ్ఘనీ స్టైల్ అంటే కొంచెం వైటిష్ గానే ఉంటుంది కర్రీ. సో ఇలా కాస్త కుక్ అవ్వనివ్వండి. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి కుక్ చేసేసేయండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వాటర్ యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్ లో ఒక 3 to 4 minutes కుక్ చేయండి. చూడండి ఇలా ఒక 4 minutes అయ్యాక మనం ఆల్రెడీ పక్కకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి 3 గుడ్లనే తీసుకున్నాను. మీరు కనీసం 6 నుంచి 7, 8 వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ ఎగ్స్ వేసాక కూడా ఒక 5 minutes లో ఫ్లేమ్ లోనే పెట్టేసేసి దీన్ని ఉడకనివ్వండి. మూత ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఇలాగే ఉడకనివ్వండి. సో ఇలా కాసేపు ఒక 5 నిమిషాలు అలా లో ఫ్లేమ్ లో పెట్టి ఉడకనిస్తున్నాను. చూడండి మన ఆఫ్ఘనీ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది రైస్ లోకి, రోటీలోకి, బిర్యానీ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ. మరి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఓకే,
See you in the next video. Thank you for watching.